నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతులకు నిరంతర విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లో వోల్టేజ్ కరెంట్ అందించడం ద్వారా వ్యవసాయ భూముల వద్ద రైతుల బోర్ మోటార్లు కాలిపోయి రైతులకు తలకు మించిన భారం అవుతుందని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట కేంద్రంలో ఉత్తలూరు బ్రిడ్జ్ నుండి పెద్దశంకరంపేట బస్టాండ్ వరకు రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై 30 నిమిషాలు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదం చేశారు. భూపాల్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్యలు ఉంటాయని ఎగతాళి చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంటకు రైతు భరోసా ఇస్తే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల ముందు రైతులను మభ్యపెట్టడానికి రైతు భరోసా ఇవ్వడం విడ్డూరమని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పంటకి 2-3 సార్లు బోర్లు కాలిపోవడం, వాటి రిపేర్లు కానీ రైతులు తమ సొంత డబ్బులు 10 నుండి 20 వేల వరకు ఖర్చు పెట్టుకుని నష్టపోతున్నారని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతును రాజు చేస్తే రైతుల బతుకులను రేవంత్ రెడ్డి యాగం చేశాడని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రైతు ట్రాన్స్ఫారం డీడీ కడితే ట్రాన్స్ఫారంతో పాటు 5 స్తంభాలు, వాటికి సంబంధించిన పూర్తి మెటీరియల్ అందించారని, కానీ ఈ ప్రభుత్వంలో డీడీలు కట్టిన సకాలంలో అందించడం లేదని, ఒక ట్రాన్స్ఫారానికి కేవలం 2 స్తంభాలను మాత్రమే ఇస్తున్నారని, మిగతా 3 స్తంభాలకు అదనంగా డబ్బు చెల్లించి తెచ్చుకోవడం రైతులకు తలకు మించిన భారమవుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్న ఒక్క చెరువు కట్టలపై తట్టడు మొరం పోసి రిపేర్ చేయలేకపోయారని, గండిలు పడి ఉన్న చెరువు కుంటల నుండి వర్షం పడ్డప్పుడు నీరు వృధాగా వెళ్లడంతో స్టోరేజ్ కెపాసిటీ తగ్గిందన్నారు. నారాయణఖేడ్ భూములను సస్యశ్యామలం చేయడానికి గత ప్రభుత్వంలో బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కోసమని భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం మారడంతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 7 మండలాలకు వ్యవసాయానికి నీళ్లు అందుబాటులో వస్తాయని మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా మంత్రిగా దీనిపై ప్రత్యేక చూపాలని డిమాండ్ చేశారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంగన్వాడీలకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు మోసం చేస్తుందని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ రమేష్, సురేష్ గౌడ్, మాణిక్రెడ్డి, బూత్కురి సుభాష్, బోన్ల దత్తు, శంకరయ్య, అంజయ్య, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడేమో పరిస్థితి ఏముంది, మత్తర్లలో నీళ్ళు ఆగుండలేదు, చెరువులలో నీళ్ళు ఆగుండలేదు. ఆ నీళ్ళు ఆగక అదో ప్రాబ్లం. దాని ద్వారా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది. నీళ్ళు పంటలు పెట్టుకుంటే రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి. మొన్న యాసంగిలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగలేదు. మరి దీని కొరకని నారాయణఖేడ్ ప్రాంతం బాగా ఎడారిలాగా మారిన ప్రాంతం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టాడు. ఆ బసవేశ్వర లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేసినాం. ట్రాన్స్ఫార్మర్ దాని కొరకని ట్రాన్స్ఫార్మర్ కొరకని స్థలం కేటాయించినాం, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినాం, పన్ను ప్రారంభించినాం. అంతట్లే మా ప్రభుత్వం పడిపోయింది. ఇక ఆడికెళ్ళి దాని అతి లేదు, గతి లేదు. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా శంకరంపేట మండలం సస్యశ్యామలం అవుతుండే, నారాయణఖేడ్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుండే. ఈ బోర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు అసలు లేనే లేకుండే. దీనిలో కూడా శంకరంపేట గొట్టిముక్కలు ఒకటి ఎత్తు మీద ఉందని చెప్పేసి దానికి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గొట్టిముక్కల చెరువుకి వేసి దాని ద్వారా ఇంకా 4-5 చెరువులకు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేసినాం. అది ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అంటే రైతులను మొత్తం రాజుల్ని చేసిండు కేసీఆర్. ఈయననేమో రైతులను మొత్తం తొక్కేసే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ రకంగా చాలా అన్యాయం చేస్తుండు. దాని తర్వాత మా కేసీఆర్ సార్ రైతులు పోయి అడగలేదు. గత కాంగ్రెస్ రైతులు ఇబ్బంది పడ్డారు, బోర్లు వేసుకొని బోర్లు పడ్డారు, పంటలు ఎండిపోయి ఆగమైపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు అడగకున్నా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. రైతు బంధు ఇస్తే, రైతులకు పెట్టుబడి ఇస్తే రైతులు బాగుపడతారు. వాళ్ళు పోయి లాగానో ఇంకే ఏదో అడ్డకూలీలాగానో పని చేయకుండా వాళ్ళ భూములలో వాళ్ళు గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రైతు బంధు అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ రైతు బంధు కంటిన్యూస్గా 73,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ దొంగ అన్ని మాట్లాడేటన్ని అబద్ధాలు, దొంగ మాటలు. ఎలక్షన్ కంటే ముందు చెప్పిండు, కేసీఆర్ నువ్వేమిస్తున్నావు, నేను 3 పంటలకు 5,500 వేలు, ఎకరానికి 15,000 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మేనిఫెస్టోలో మేము 15,000 ఇస్తామన్నాడు. దొంగ చివరికి కాగానే మేము జమ చేసిన పైసలు కాంట్రాక్టర్లు వాళ్ళందరూ దోసుకొని పోయిన ఖతం అయిపోయారు. ఎంపీ ఎలక్షన్ రాగానే